హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ అయితే మేము బయటకు వెళ్దామని నేను మా వారు రెడీ అయ్యాము. పిల్లలు వచ్చేసి వాళ్ళ రూమ్లో ఉన్నారు, పైన ఏం చేస్తున్నారని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాను. వాళ్ళకి ఒక పని అయితే చెప్పాను, ఆ పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ రూమ్లో కూర్చున్నారు. ఏంటంటే ఇక్కడ స్టేషనరీ సామాన్లు ఉండేయండి ఒక బాక్స్లో, వాళ్ళ స్కూల్కి సంబంధించినవి పెన్సిల్స్, పెన్స్ అవన్నీ అట్లా ఉన్నాయి కొన్ని. అవన్నీ ఇంకా మీరే సర్దుకోండి, బాక్స్లో ఉన్నాయి, మీరే ఆర్గనైజ్గా పెట్టుకోండి అని చెప్పి చెప్పాను. ఖాళీగానే ఉన్నారు కదా, హాలిడేసే, సండే అనే కాదండి, వీళ్ళకి హాలిడేసే కదా పిల్లలకి, ఇప్పుడు సమ్మర్ వెకేషను. ఖాళీగా ఉన్నారు కదా, ఇంకా మీరు సర్దుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళన్నీ ఎవరు స్టేషనరీ వాళ్ళు తీసుకొని సర్దుకుంటూ వాళ్ళైతే బిజీగా ఉన్నారు. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయండి సర్దేవి. చూడండి, ఒక్కొక్క రూమ్లో రెండు రెండు బాక్సులు అట్లా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, అది వచ్చేసి ట్రేడ్ మిల్లు, అది ఇంకా ఓపెన్ చేయలేదు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఓపెన్ చేయొచ్చు అన్నట్లు మా వారు ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదిగోండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అది రెండు ఖాళీయేలేండి, ఒక 2 బాక్సెస్ అయితే ఉన్నాయి. కొన్ని పనికొచ్చేయి, పనికిరాని అన్నట్లు ఉంటున్నాయి. ఇంకా మార్నింగే మేము ఒకటి వుడెన్ కబోర్డ్ అయితే ఆర్డర్ పెట్టాము అమెజాన్లో, అదైతే వచ్చేసేసింది. ఇంకా దాన్ని సెట్ చేసుకోవాలి. మా వారు చూసుకొని ఒకసారి చూసి సెట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఇదే ఉంది మాకు కబోర్డు. నావి మా వారి బట్టలు అయితే అసలు ఏం సరిపోవట్లేదని చెప్పి ఒకటైతే అల్మరా ఆర్డర్ ఇచ్చాము, అది వచ్చేసింది. దాన్ని ఇంకా సెట్ చేయాలి. ఇంకా అట్లా ఉన్నాయి, కొన్ని కొన్ని ఉన్నాయండి సామాన్లు. ఇల్లు మారడం అంటే ఎంత తలనొప్పో మాకు అసలు, చాలా అనిపిస్తుందండి నిజంగా, చాలా తలనొప్పే. సామాన్లన్నీ సర్దుకుంటాం, ఆర్గనైజ్ చేసుకుంటాం, ఎక్కడ ఏం పెట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉండడం. ఇంకా అట్లా అయితే అవుతుంది. నిదానంగా చూసుకుంటూ అయితే సర్దుకుంటూ ఉన్నాము. ఇంక పిల్లలకి అవి చెప్పేసి ఇట్లా బయటికి వెళ్తున్నాము అని చెప్పి, అంటే వెజిటేబుల్స్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. అలానే చికెన్ తీసుకొని వద్దామని వెళ్తున్నాము. ఇదిగోండి, గార్డెన్లో విత్తనాలు వేసామని చెప్పి చెప్పాను కదా, మొలకలు వచ్చేసినాయి. 1 వీక్ అయిందండి, చూపించాను కదా ఇందాక. అదిగోండి, చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చేసినాయి కొన్ని. ఇంకా చూడాలి ఎన్ని రోజులు పడుతుందో, 1 మంత్ పట్టిద్దామో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అట్లాగా చూసేసి ఇంకా పిల్లలకు చెప్పేసి డోర్ వేసి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను కదా, డ్రైవింగ్ చేశాను మా కారులో. కొంచెం దూరంగా వెళ్ళి ఖాళీ రోడ్డు మీద డ్రైవింగ్ అయితే చేశాను. డ్రైవింగ్ చేసిన తర్వాత ఇంకో కొంచెం సేపు చేద్దాం అనుకున్నాను, మా వారు కూడా చేయమన్నారు. కాకపోతే ఇంకా లేట్ అవుతుంది, వెజిటేబుల్స్ తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళి వంట చేయాలి అని చెప్పి ఇంకైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళేసి చికెన్ షాపు అలాగే వెజిటేబుల్స్ మార్కెట్ రెండు పక్క పక్కనే. మా వారిని వెళ్ళి చికెన్ తీసుకొని రమ్మన్నాను, నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. ఎక్కువ లేవండి, 2 షాప్సే ఉన్నాయి. అంటే మార్నింగ్ టైం కదా, మార్నింగ్ అంటే 12 అయిపోయిందిలేండి, ఆఫ్టర్నూన్ అవుతుంది. ఈవినింగ్ అయితే చాలామంది పెట్టుకొని ఉంటారు షాపులన్నీ. ఇంకా మార్నింగ్ వచ్చేసాం కదా అని పనిలో పని అన్నట్టు నేనైతే కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంకా అట్లా అయితే తీసుకున్నాను. లీఫీ వెజిటేబుల్స్ అయితే పాలకూర తప్ప ఏమీ దొరకట్లేదండి అసలు. అంటే ధనియా ఇవి ఉంటున్నాయి కానీ పప్పులో కూర చేసుకుంటాం, తోటకూర, మెంతికూర అవైతే ఏమి ఉండట్లేదు. పాలకూర ఒకటే దొరుకుతుంది. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉంటున్నాయండి. ఇంకా అట్లా కొన్ని అయితే తీసుకున్నాను. చూడండి, అన్ని షాపులు ఖాళీనే ఉన్నాయి. ఈ ఎదురెదురు 2 షాప్సే ఉన్నాయి వెజిటేబుల్స్. ఇంకా తీసుకొని అయితే ఫాస్ట్గా వచ్చేసాము వంట చేయాలని. కొన్ని ఫ్రూట్స్, మ్యాంగో, పప్పాయ, బనానా ఇవైతే ఫ్రూట్స్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ తీసుకున్నానండి. బీరకాయలు, అట్లానే టమాటో, ఆనియన్, బెండకాయలు, క్యాప్సికమ్ ఇట్లా కొన్ని తీసుకున్నాను. కావాల్సినవన్నీ తీసుకొచ్చి సర్దుదాం అనుకుంటే ఇంక సర్దే టైం కూడా లేదు, లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా చికెన్ తీసుకొచ్చాము కదా, ఇంకా చికెన్ అంతా వాష్ చేసేసి ఇంకా వంట అయితే చేసేసాను. ఇదిగోండి, చికెన్ ఇక్కడ పెట్టేశాను, వాష్ చేసేయాలి. ఎండలు మామూలుగా లేవండి అసలు, ఎండలు అదిరిపోతున్నాయి. బయటికి వెళ్ళి వచ్చాం కదా, కాసేపు ఇంకా అట్లా రిలాక్స్ అయ్యి వాటర్ తాగేసి ఇంకా నేనైతే వంట మొదలు పెట్టేసేసాను. ఇంక వంట చేసిన తర్వాత అందరం అయితే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ సర్దుకున్నాను. ఇదిగోండి, అవుతూ ఉంది. చికెన్ కర్రీ చేశాను, పులుసు, అలాగే వెజ్ బిర్యానీ చేశాను. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంది వంట అయిపోతుంది అనగా నేను ఇంకా సలాడ్ అయితే కట్ చేస్తూ ఉన్నాను.
ఇదిగోండి ఇక్కడ సలాడ్ కట్ చేస్తున్నాను. ఆనియన్, కీరా, బిర్యానీలోకి వెజ్ బిర్యానీ, చికెన్ పులుసు, చికెన్ ఫ్రై ఇవైతే చేశాను సండే రోజు స్పెషల్స్. ఒక 5 మినిట్స్లో అయిపోతుందనగా ఇంకా సలాడ్స్ కట్ చేస్తూ ఉన్నాను. అవి కూరగాయలు పీల్ అక్కడ ఉంచాను కదా, అవన్నీ నేను డస్ట్బిన్లో వేయకుండా బయట గార్డెన్లో విత్తనాలు వేసాం కదండి, అక్కడైతే వేస్తూ ఉన్నాను. కూరగాయల మనకి తొక్కులు కూడా మొక్కలకి బలమే అన్నట్లు నేనైతే వీడియోస్లో చూశాను, విన్నాను కూడా. ఇంకా అవన్నీ అట్లా ప్లేట్లో పెట్టేసి 1 డే అట్లా ఉంచేసి నేనైతే అక్కడ మట్టిలో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి చికెన్ పులుసు థిక్ గ్రేవీతో చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. వెజ్ బిర్యానీ, చికెన్ పులుసు మాకైతే చాలా ఇష్టము. చాలా రోజులు అయిపోయింది మేము అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లో తిన్నాము. ఇంక తర్వాత ఇక్కడికి వచ్చేయడం, సర్దుకుంటాం, ఇంకా అట్లా కుదరలేదు. ఇంక ఈ సండే రోజు అయితే సండే స్పెషల్ అన్నట్టయితే చేసేసాను. అయిపోయింది. జస్ట్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ అట్లా ఉండేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకొని తినేసాము. సండే రోజు ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాము. బయటికి వెళ్ళొచ్చాము వెజిటేబుల్స్కి, చికెన్ అవి తీసుకొని వెజిటేబుల్ అలా తీసుకొని వచ్చేసాము. ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకొని వచ్చి వంట చేసేసి తినేసాము. ఇట్లా అయిపోయింది. ఈవినింగ్ ఆఫ్టర్నూను 2:30 అట్లా అయిపోయిందండి నాకు వంట అయిపోయేసరికి. అంటే తీసుకొని వెజిటేబుల్స్, చికెన్ తీసుకొని వచ్చేస్తే తొందరగానే అయిపోయేది వంట. కొంచెం సేపు డ్రైవింగ్ చేసేసి అంటే నేర్చుకున్నాను. మధ్యలో ఇంకా చేయకుండా ఉంటే మళ్ళీ మర్చిపోతానేమో అన్నట్లు ఇంక మా వారు తీసుకెళ్లారు. సండేనే కుదిరిద్ది కదా నాకు అని. ఇంకా అట్లా కాసేపు డ్రైవింగ్ చేసేసి ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇంక వంట అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవరు, బీరకాయలు, క్యారెట్ అయితే ఎంత మట్టిగా ఉన్నాయో. ఢిల్లీలో చాలా ఫ్రెష్గా దొరికాయండి క్యారెట్స్, ఎక్కువ దొరికాయి. ఇక్కడ ఎక్కువ దొరకట్లేదు క్యారెట్స్ ఎందుకో. క్యారెట్ ఒకటి, లీఫీ వెజిటేబుల్స్ ఒకటి దొరకట్లేదు ఎందుకో. కానీ కూరగాయలు అన్నీ దొరుకుతున్నాయి, ఫ్రెష్గానే దొరుకుతున్నాయి. అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ బెండకాయలు చూపించాను కదా, బెండకాయలు తీసుకున్న తర్వాత అతనైతే కేజీ తీసుకుంటే ఇంకా ఎక్కువ, ఒక 1/2 కేజీ అయితే ఎక్కువే వేసాడు. మరి ఎందుకో, అంటే కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదండి. 1 కేజీ 30 రూపీస్ ఏమో తీసుకున్నాడు అంతే. ఇంక ఇట్లా చెప్తూ ఉన్నాను ఇవన్నీ తీసుకొచ్చారని ఇంట్లో వాళ్ళకి, ఇట్లా ఇచ్చారని. ఇవి మ్యాంగోస్ తీసుకొచ్చానండి. నేను ఎప్పుడు బంగినపల్లి మ్యాంగోస్ ఉంటాయి కదా మామిడికాయలు, అవే తీసుకొస్తాను, తింటాం మేము. ఇది వచ్చేసి చిత్తూరు మామిడికాయలు అంటారు కదా, అలా ఉన్నాయి. పండి బాగున్నాయి. ఇంకా స్మెల్ కూడా మంచి స్మెల్లే వస్తుంది. కాకపోతే ఎలా ఉంటాయో, టేస్ట్ బాగుంటాయి అని చెప్పి వాళ్ళే అన్నారని చెప్పి తీసుకున్నాము. చూడాలి మరి ఎలా ఉంటాయో. చిత్తూరు మ్యాంగోస్ పచ్చివి తిన్నాం కానీ పండినవి అయితే ఇంతవరకు మేము ఎప్పుడు తినలేదు. ఇంకా అవే ఉన్నాయండి. ఇంకా బంగినపళ్ళు లేవు. ఇంకా సీజన్ ఫ్రూట్స్ ఏ సీజన్లో దొరికితే అవే తినాలి కదా. ఇంకా బంగినపల్లి మ్యాంగోస్ అంటే లేవు అని చెప్పి ఇంక ఇవే తీసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు వాళ్ళు. సరే బాగుంటుంది అంటున్నారు కదా, కాయలు కూడా పండు ఉన్నాయి అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని అయితే ఒక 2 కేజీస్ అయితే తీసుకున్నాము. 80 రూపీస్ తీసుకున్నారు 1 కేజీ. పప్పాయ కూడా ఒక్కటే ఉందండి, కొంచెం అది పచ్చిగా ఉన్నట్టు ఉంది. ఇంకా ఒకటే ఉంది. సరే ఓకే, కొంచెం పండిద్ది కదా, ఒక 2 డేస్ ఉంటే అన్నట్లు తీసుకున్నాను. ఇంకా అట్లా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఒక 1 వీక్ అయితే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. డైలీ వెళ్ళడానికి 2-3 డేస్కి వెళ్ళడానికి మా వారికి కుదరట్లేదు. ఇప్పుడే కొత్తగా వచ్చాం కదా, ఆఫీస్ వర్క్ కొంచెం బిజీగా ఉంటున్నారు. ఇంకా అందుకని ఇంకా సండే రోజు వెళ్ళాం కదా అని అన్నీ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో. ఇవి ఇట్లా క్యారీ బ్యాగ్స్లోనే పెట్టించారు. నా దగ్గర ఫ్రిడ్జ్ కవర్స్ కూడా ఉన్నాయి, వెజిటేబుల్స్ కవర్స్, అందులో పెట్టుకోవచ్చు. ఇంక వాళ్ళు ఇట్లా పాలిథిన్ కవర్స్లోనే పెట్టించారు కదా అని ఇంకా టైం లేదు, ఇంకా వంట చేసేసాను, ఇంకా లంచ్ చేసేయాలి కదా అని ఇవే ఇట్లానే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఎందుకంటే సమ్మర్ కదండి, బయట ఉంటే వెజిటేబుల్స్ అస్సలు ఒక్క పూట ఉన్న వెంటనే ఎండిపోతున్నట్టు అదొకలాగా అయిపోతుంది. ఇంక ఓకే అని అయితే ఇంక పెట్టేసాను. ఫ్రూట్స్ కూడా తర్వాత పెట్టేసి లంచ్ అయితే చేసేసాము. ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయండి. ఫ్యాను, ఏసీ లేనిది అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇక్కడ విలేజ్ లానే ఉంటుంది మేము ఉండే ప్లేస్లో, కానీ ఎందుకు అంత ఎండలు ఉన్నాయో అసలు అర్థం కావట్లేదు. ఇట్లా అనిపిస్తుంది. ఎలా ఉంది ఈ వ్లాగ్? సండే రోజు నేను మార్నింగ్ నుంచి, మార్నింగ్ అంటే 11:30-12 నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను తీసానండి ఈ వ్లాగ్.
ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సండే రోజు నేను ఎలా బిజీగా ఉంటాను, నా పనులు ఎలా చేసుకుంటాను, వంట ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.